కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సోనియా గాంధీకి నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? సోనియా గాంధీ భారత పౌరురాలుగా రాకముందే 1980లో వచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో విడుదలైన ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు రావటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్ విషయంలో ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ రోజు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేశారు. పౌరసత్వం రాకముందే ఓటు హక్కు ఎలా పొందారు, పౌరసత్వం రావడానికి ముందు ఓటు హక్కు ఎలా వినియోగించుకున్నారన్న విషయాలపైన దాఖలైనటువంటి అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని దాఖలైన పిటిషన్ పైన రిప్లై ఇవ్వాలి అని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్ పై గతంలో కింది స్థాయి కోర్టు విచారణ జరిపినప్పటికీ దాంట్లో ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ప్రత్యేక కోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ అనంతరం 1980 నాటి ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కోర్టు ముందు ఉంచారు. ఆ రోజు ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరుండటం అప్పటికి 1980 నాటికి భారత పౌరురాలుగా సోనియా గాంధీ లేదు అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ విదేశాంగ శాఖ ఇచ్చినటువంటి అనేక నివేదికలు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత కోర్టు నోటీసులు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.